జయ శ్రీరామ్, జయ శ్రీల ప్రభుపాద. మందర దుర్బోధన వలన కైకేయి 2 వరాలు అడిగించు శ్రీరాములు వారు వనవాసానికి వెళ్లారు. వనవాసం నుంచి తిరిగి వచ్చాక కైకేయి ఎక్కడా అని అడిగినప్పుడు కైకేయి మాత శ్రీరాములు వారి కోసం రుచికరమైన పిండి వంటలు, రకరకాలమైన భోజనాలు తయారు చేసి పెట్టింది. తనే స్వయంగా తయారు చేసి శ్రీరాములు వారికి పెట్టింది. ఇక్కడ నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏమిటంటే, ఎందరూ ఎంత ద్వేషం చూపించినా శ్రీరాములు వారు తిరిగి ప్రేమనే పంచుతారు. ఇలాంటి ఎన్నో గుణగణాలు శ్రీరాములు వారిలో కనిపిస్తాయి. ఆ రామాయణం మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం. ఇందులో అమ్మా నాన్నల అనుబంధం, ప్రియుల అభిమానం, స్నేహఫల, కారుణ్యం, ప్రకృతి లాలన వంటి ఎన్నో అద్భుతమైన అంశాలు మనకు కనిపిస్తాయి. రామాయణంని చదవడం అంటే ఒక జీవితాన్ని చదవడం. కాబట్టి రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.